శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపని బట్టి ఈ సాయంకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములోని కొన్ని సత్యములను మనం ఈ దినమున ధ్యానించుకుంటూ వస్తున్నాం. మనలను సజీవులుగా ఉంచి ఆయన ఆరాధన క్రమంలోనికి చేర్చినటువంటి దేవాతి దేవునికి మొట్టమొదటిగా మనము కృతజ్ఞతలు చెల్లించబద్దలమవుతున్నాం. హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినము పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ వాక్యములోని కొన్ని సత్యాలను మనము నేర్చుకుందాం. పరము నుంచి దిగి వచ్చినటువంటి దేవుడు భూలోకములో మనుష్యులకు అందనటువంటి పరమ జ్ఞానాన్ని మానవాళికి అనుగ్రహించి వారి యొక్క జీవన క్రమమును సత్య మార్గములోనికి నడిపించి తద్వారా ఆయనకు ఇష్టలైనటువంటి మనుష్యులుగా ఆయన చేసుకొనవలనని ఒక జిజ్ఞాస కలిగి ఆయన మానవుడిగా జీవించిన స్థితి మనందరికీ తెలిసినదే. ఆయన మానవుడిగా రావటం మాత్రమే కాకుండా ఆయన వచ్చినటువంటి క్రమములో అనేకములైన పరమ సత్యాలను మనకు బోధించి ఆయనే సిలువ మానుపై మరణించి పునరుద్ధానుడై ఆరోహణుడైన స్థితి మనందరము గమనించి ఉన్నాం. అట్టి స్థితి ద్వారా మనమును అట్టి యోగ్యతను సంపాదించుకోవాలని దేవుని యొక్క అభిష్టమై ఉంటున్నది. కావున ఈ దినమున ఆయన మాట్లాడిన మాట ఉపేక్షించుకొని అనే మాటని ఆయన వాడుతూ వస్తున్నారు. ఉపేక్షించుకొనుట అనే మాటను వాడుతూ ఒక వ్యక్తికి లేక విశ్వాసి యొక్క జీవన క్రమానికి ఆత్మీయ జీవితానికి ఏది అవసరమైనదో అటిది కలిగి ఉండటానికి దేవాతి దేవుడు నీ శరీర సంబంధమైనటువంటి యోగ్యతలన్నీ కూడాను ప్రక్కన పెట్టేయాలని అర్థం. ఉపేక్షించుట అనే మాట ఏమో తెలుగులో వదలుకొనుట, వద్దు అనుకొనుట, తృణీకరించుట అనే భావన మనం తీసుకొనవచ్చు. ఇంగ్లీష్ లో డినైల్, తను తాను నేను కాదు ఇది అనే మాటని మనము మనస్సులో స్థిరపరచుకోవాలి. ఆ డినైల్ అనే మాట ఎలాంటిదంటే ఆయన అంతకుముందు వాడుతున్నాడు నౌన్ ఫామ్ లో, ప్రొనౌన్ ఫామ్ లో తన్ను తాను తగ్గించుకోవాలని, ఉపేక్షించుకోవాలనే మాటను వాడుతున్నారు. మనం ఎప్పుడు కూడా ఒకరిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మనకు మనముగా తను తాను తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయం. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మీయ జ్ఞానము మనం సంపాదించుకోవాలి అని అంటే, పరమ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి అని అంటే మనము మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే తను తాను తగ్గించుకోవాలనే మాటని, ఉపేక్షించుకోవాలనే మాటని మనం గుర్తించుకోవాలి. అంతకుముందు దేవుడు ఆ శిష్యుల యొక్క భావోద్రేకాలు మాట్లాడినప్పుడు ఆ పిదప ఆయన ఈ మాటని మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రైర్ టు దట్ సంథింగ్ హ్యాపెండ్ ఓవర్ దేర్. అక్కడ జరిగినటువంటి ఒక సంఘటనని మనం చూస్తున్నాం. దేవుని యొక్క అద్భుతమైనటువంటి శిష్యుడిగా చెప్పబడుతున్నటువంటి పీటర్ 23వ వచనంలో దేవుడు పేతురు యొక్క మనోగతాన్ని కనుగొని మాట్లాడిన మాటను మనం ఒక చదువు. అయితే పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము,
అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. దిస్ అడ్రస్సింగ్ సాటన్. ఇటువైపేమో సాటన్ అడ్రస్ చేస్తున్నాడు దేవుడు. కన్క్లూడ్ లో ఏం చెప్తున్నాడు? పీటర్తో చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి మీరు ఈ మాటని. God is categorically speaking with the believers. విశ్వాసులతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. Whether you are standing at the edge of the God or the edge of the Satan, నీవు దేవుని యొక్క హద్దులో ఉన్నావా లేకపోతే సాతాను యొక్క హద్దులో ఉన్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నాన్న తన యొక్క ప్రియమైనటువంటి శిష్యుడిగా చెప్పబడుతున్నటువంటి పేతురు అనే భక్తుడు దేవుని యొక్క సిలువను తృణీకరించిన వాడిగా ఉంటున్నాడు. ఆయన సిలువలో ఉన్న సత్యాన్ని తెలియక మాట్లాడిన వాడిగా ఉంటున్నాడు. ఆయన మాట్లాడిన మాటల్లో అసత్యాన్ని దేవుడు గ్రహించి ఈ మాటను చెప్తున్నాడు. చూడండి, అక్కడ 3వ దినమున అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచిన అగత్యమని యేసు తన శిష్యులు తెలియచేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును కాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయన గద్దింపసాగెను. మనం అనుకుంటాం మనకున్నటువంటి ఈ లోకరీతిగా ఉన్న ఆలోచనలతో మన మనస్సుల్ని స్థిరపరచుకున్న క్రైస్తవులకి దేవుడు చెప్తున్న మాట, మీకు పరమ సత్యాలు పరమ జ్ఞానము నీకు ఇచ్చారు ఈ గ్రంథం ద్వారా, దాన్ని గ్రహించండి. పేతురు అప్పటికి కూడా నువ్వు గ్రహించలేకున్నప్పుడు ఆయన ఈ యొక్క వాక్యాన్ని రీఇటరేట్ చేస్తున్నాడు. వల్ల ఎవడైనను నన్ను వెంబడింప కోరినలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇప్పుడు మనం అందరము వెంబడింపుట అనే మాట ఎలాగుంటుంది? ఇంగ్లీష్ లో ఫాలోయింగ్. దేవుని వెంబడించుట. మనము దేవుని వెంబడించే మనుషులము. మనము రక్షింపబడిన వారము, ఆయన రక్తముతో శుద్ధీకరింపబడిన వారము, పరిశుద్ధపరచబడిన వారము, ఆయనకు శిష్యులుగా చెప్పబడినటువంటి వారము, ఆయనకు సేవకులుగా చెప్పబడినటువంటి వారము, ఆయనకు ప్రియ స్నేహితులుగా ఏర్పాటు కాబడినటువంటి వారము. మనము దేవుని వెంబడించే వారము అనగా దేవుని వెంబడించుకుంటే ఇంకోటి ఏదైనా ఉంది అక్కడ? ఎస్, ఇట్ ఈస్ దేర్ సాటన్. సాటన్ ఉన్నది ప్రక్కనే. సాటన్ ఎలాగా వెంబడిస్తాం మనము? వాక్యానుసారము జీవించక ఈ లోక పరిధిలో ఉన్నటువంటి ఆలోచనల చొప్పున జీవించే మనస్సు కలిగిన వారందరూ ఆ సాతానుని వెంబడించేవారు. ఇప్పుడు పీటర్ ఏం చేశాడంటే అంతకాలము 3.5 సంవత్సరాలు ఉన్నాడు. చివరి ప్రేమ ఎక్కువగా కలిగి స్వామి నువ్వు మరణించకూడదు ఆయన, లోకరీతిగా మరణించకూడదని ఆశ ఉండొచ్చేమో, కానీ ఆయన సర్వ మానవాడికి రక్షణాత్మకమైన జ్ఞానము పరమ సత్యాన్ని గ్రహించలేక పేతురు భక్తుడు ఆయనే కావాలన్నట్టుగా మాట్లాడాడు. కానీ the activity of the Jesus Christ had to be fulfilled on the earth. ఈ యొక్క లోకము మీద, భూమి మీద ఆయన క్రియ జరగవలసినదే, మరణించవలసినదే, శిలువ వేయవలసినదే, గాయములు తగలవలసినదే, భూమి వేయవలసినదే, ఇవన్నీ జరగవలసినవి. దానికి మనం చింతించాలా, సానుభూతి చూపించాలా, లేకపోతే సంతోషించాలా? ఏమనుకుంటా మనం చెప్పండి. సంతోషిద్దామా? ఆత్మీయ సత్యము మనం సంతోషించాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. The act of the God is such pre-planned and pre-occupied prophecy. అది ప్రవచనాత్మకమైన క్రియది. దావీదు భక్తుడు ప్రవచించాడు, యెషయా భక్తుడు ప్రవచించాడు, అనేక మంది ప్రవక్తలు ఆది కాండములోని మోసెస్ రాశాడు 3వ అధ్యాయంలో. All these things have to be occurred. ఇవన్నీ కూడా జరగాలి. మనకు రక్షణ కావాలి కాబట్టి ఆయన మరణించాలి, ఆయన శ్రమ పడాలి,
ఆయన శ్రమ పడుతూ మనకి ఈ రక్షణ ఆనందం ఇచ్చారు. కాబట్టి అది మానవ రూపంలో మనం ఆలోచించినప్పుడు శ్రమలే, ఇబ్బందులే. అయితే అన్ని శ్రమలు పడుట వలన నీకు నిత్య జీవం వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. దేవునికి స్తోత్రాలు. తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. యేసు క్రీస్తు ప్రభులు వారిని వెంబడించాలంటే ఆయన యొక్క ఆత్మీయ స్థితిలో ఉన్న రక్షణార్థమైనటువంటి స్థితిని పొంది మనం ఆయనతో ఉండాలి అని అంటే ఏ కావనెంట్, ఆయనకి మనకు ఒక నిబంధన ఉండాలంటున్నాడు. ఏమిటి ఆ నిబంధన అంటే ఆయన యొక్క సిలువను ఏం చేయమంటున్నాడు? సిలువను 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 చెప్పరేంటండి తెలుగు? సిలువను ఎత్తుకొని, సిలువను ఎత్తుకొని అంటే రెండు చెక్క ముక్కలు కొట్టి ఎత్తుకోవటమే కదా. ఆ జెరూసలేం వెళ్ళినప్పుడు నేను కూడా క్రాస్ వాళ్ళు అద్దెకిస్తారు అక్కడ జెరూసలేంలో. ఒక you can pay them dollars, they will give it. నేను కూడా తీసుకున్న ఫోటో కూడా దిగాను. దానివల్ల సిలువను ఎత్తుకున్నట్లయితే నో. అయితే దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని సత్యాలు మనం జీవితాలకు అనువర్తించుకుందాం. అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎనీ ఫాలోవర్ ఆఫ్ జీసస్. నువ్వు కాదు, దేవుణ్ణి వెంబడించేవాడు కాదని నువ్వు గుర్తించాలి. కాబట్టి డాక్టర్ ఆఫ్ క్రాస్ అంటే ఏంటి? ఆ యొక్క దేవుని యొక్క శిలువకు సంబంధించిన కొన్ని సత్యాలను మనం ఈ దినాన ధ్యానించుకొస్తాం. డాక్టర్ ఆఫ్ క్రాస్ ఆఫ్ క్రైస్ట్ 1 కొరింథీ 1:17 ఒక సత్యాన్ని ధ్యానించుకుంటున్నాం. 1 కొరింథీ 1:17 బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ సువార్త ప్రకటించుటకే ఆయన. డాక్టర్ ఆఫ్ క్రాస్ లో ఉన్నటువంటి భావన ఏంటంటే ఆయన సిలువ ఇప్పటి వరకు చెప్పుకున్నాం ఎలాంటిదో, వ్యర్థము కాకుండానట్లు అనే మాటని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. సువార్తను ప్రకటించుట అనే మాట ఆయన వాడుతూ ఉన్నారు. అనగా దేవుని రక్షణార్థమైనటువంటి ఆ పరము నుండి వచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రకటించుట మన యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత ఉంటున్నది. అనేక మంది సహోదరులు సహోదరులు అనేక మందిని దేవునికి పరిచయం చేయడానికి సంఘాన్ని తీసుకొని వస్తుంటారు. అనేక మందితో మనము యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడని మన ఇంట్లో ఉన్న వారితో, అన్యులతో కానీ ఇరుగు పొరుగుతో కానీ మాట్లాడుతూ ఉంటాం. దానిలో అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు వారిని వారికి పరిచయం చేయటం. అది నీకు ప్రాథమికమైనది ఈ యొక్క సిలువలో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విధముగా నేను వారికి నీవు చేయవలసిన పని ఏంటంటే సువార్తను ప్రకటించాలి. ఆ రీతిగా పౌలు భక్తుడు సువార్తను ప్రకటించడానికి ముందుగా దేవుడు పౌలు భక్తుని గురించి ఆయన యోచించినటువంటి స్థితిని ఆయన ద్వారా పొందటానికి ఒక భక్తునితో దేవాతి దేవుడు మాట్లాడినటువంటి మాటని మనం ఈ రీతిగా చూసుకుంటూ వస్తున్నాం. 9వ అధ్యాయము అపొస్తలుల కార్యములో దేవుడు మాట్లాడినటువంటి మాట పౌలు భక్తుని కొరకు 16వ వచనాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. 9:16 అపొస్తలుల కార్యములు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అంటే సువార్తను ప్రకటించే క్రమములో ఏముందిట? శ్రమలు ఉన్నాయని మాటను కూడా తెలియజేస్తున్నాడు. సువార్తను ప్రకటించేటప్పుడు శ్రమలు కూడా ఉంటాయి అంటున్నాడు. ఆ శ్రమలు ఉండే స్థితి పౌలు భక్తుడు అనుభవించి ఆయన మనకు తెలియజేసిన మాటని ఇప్పుడు చదువుకున్నాం. సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా
స్వార్థ ప్రకటించుడికే ఆయన నన్ను పంపెను. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కాని రక్షింపబడుచున్న మనకు ఏంటిట అందరు చదవాల మాటని. మనందరూ రక్షింపబడిన వాళ్ళమేనా? మనందరూ రక్షింపబడిన వాళ్ళమేనా? డౌటేనా? అందరూ డౌట్ గానే ఉండండి. రక్షింపబడిన వాళ్ళమేనా? అట్లయితే ఈ మాట అందరు చదవాలి. మనకు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యు డు హావ్ ది పవర్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో ఉన్న శక్తుల కంటే అద్భుతమైన శక్తి గల దేవుని యొక్క శక్తి నీకు ఇస్తారంటున్నాడు. పొందండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క శక్తి స్థిరపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరిఫైడ్. గలేషియన్స్ 6వ అధ్యాయం 14వ వచనంలో గ్లోరిఫైయింగ్ ద గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అయితే సిలువయందు తప్ప అతిశయించుట నాకు దూరమవును గాక. లోకమునకు నేనును. రెండవది, ఒకటి దేవుని యొక్క శక్తిని నువ్వు పొందావు, అంత మాత్రమే కాకుండా సువార్తీకరణకు ఒక సాధనముగా ఏర్పడ్డావు. రెండవది చెప్తున్నాడు ఆయన భక్తుడు, అద్భుతమైన మాటను చెప్తున్నాడు. ఆయనకు అతిశయము ఎక్కువ. మన తెలుగు మాటలో కలోక్యల్ వర్డ్ బడాయి అంటాం, చూసారా? కలోక్యల్ వర్డ్ బడాయి. అతిశయించుట, గర్వించుట. ఈ మాటల్లో పౌలు భక్తుడు అంటున్నాడు, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఆ మాట చదువురా తల్లి. సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుడు నాకు దూరమవును గాక. ఒకవేళ అట్ టైమ్స్ అలాంటి పరిస్థితులు వస్తుంటే అది నాకు దూరంగా ఉండాలి అంటే, మంచి సువార్తీకరణ చేస్తున్నాడు ఆయన, ఆయన మెచ్చుకుంటున్నారు. మెచ్చుకోగానే అప్పుడు ఆయన ఏమవ్వాలి? ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్, నాకేం తెలియదు అనాలి. అప్పుడే ఉప్పొంగిపోకూడదు. అవన్నీ నాకు వద్దు, ఆయనదేది, దేవుడిదే శక్తి, నాది కాదు అనే భావన మనలోనికి ప్రవేశించాలి. మనకి ఏమైనా ఉండొచ్చేమో, కానీ అతిశయాలు చాలా ఉంటాయి మనకి. మన ఎడ్యుకేషన్ బట్టి కానీ, మన లాంగ్వేజ్ని బట్టి కానీ, మన యాక్సెంట్ని బట్టి కానీ, మన వొకాబులరీని బట్టి కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ ధనాలని బట్టి కానీ, ఇంకేదో ఉంటాయి. వాటిని బట్టి ప్రవేశంలో మనకి స్థితులు ఉంటాయి. వాటిని ప్రధానంగా పెట్టకండి. You just put Jesus at the place where he has to be kept. ఆయన ఎక్కడ ఉంచాలో ఆయన అక్కడ ఉంచి మీరు రెండో స్థానానికి వచ్చేయండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. లోకమునకు నేనును, నాకును లోకమును సిలువ వేయబడి ఉన్నాము. అది ప్రాధాన్యమైనది మనకి. ఈ లోకం అంటే లోకాధికారి, సాతానుకు సంబంధించింది. ఈ సాతానుకు సంబంధించినటువంటి ఈ శరీరాన్ని మనం సిలువ వేసేయాలి. దానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత తర్వాతే దానికి ఇవ్వండి. కానీ దీని ప్రాధాన్యత ఇచ్చే దేవునికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వద్దని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య ఏ పౌలు భక్తుడైతే ఎన్నిక చేసుకున్నాడు, ఆయన మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏం చెప్పినాడు? లోకమునకు ఆయనకి లోకాన్ని ఆయన సిలువ వేసుకున్నట్టుగా మనం చెప్తున్నాడు. కాబట్టి మనము సిలువ వేసుకోవాలి. మోయటం అంటే, సిలువను మోయటం అంటే ఆ రీతిగా మన యొక్క ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవటానికి మనగా లోకమునకు సంబంధించిన ఆశలన్నీ వదిలిపెట్టాలి. ఆశలన్నీ వదిలిపెట్టాలంటే నువ్వు ఇక జీవించలేవు. ఎలాగ వదిలిపెట్టాలంటే ప్రయారిటీని వదిలిపెట్టండి. సెకండ్ ప్లేస్ దానికి యేసయ్యకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి సెకండ్ ప్లేస్ లోకానికి రండి. లోకానికి వచ్చామనగానే అజ్ఞానుసారమైనటువంటి లోకంలోకి మీరు వెళ్ళొద్దు. ఆజ్ఞాతిక్రమము అవిధేయతకు సంబంధించినది. ఆ స్థితిలోనికి నేను వెళ్ళొద్దు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సిలువను మోయటం అంటే రెండవది. మూడవది, లెట్ us reconciliation through the Christ. ఎఫిషియన్స్
2:16 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనకి శత్రువు లేడు. చాలా సంగతులు గమనించాలి. మనకు శత్రువు విరోధి రెండు మాటలు మనకు తెలుసు. శత్రువు అంటే ఎవరు, విరోధి అంటే ఎవరు? నీకు నీవుగా ఎనమాసిటీని పెంచుకుంటావు చూసావా, దాన్ని శత్రువు అంటారు. విరోధి అంటే నిన్ను చూసి వాళ్ళు విరోధులుగా తయారవుతారు. చూశారు, ఈ రెండు పదాలకు డిఫరెన్స్ అని. కాబట్టి మనకు మనముగా ఒకరిని శత్రువుగా భావించవద్దు, మనకి శత్రువులు ఉండకూడదు. ఆయన ఎందుకు చేశాడంటే ఆయన శిలువ మానుపై చేసినటువంటి క్రియ ద్వారా సర్వ మానవాళి ఒకటనే భావాన్ని తీసుకొని వచ్చాడు. సర్వ మానవాళి ఒకటే అనే భావాన్ని మాట్లాడుతున్నాడు. ఆ యొక్క మాటల్లో సత్యాన్ని తెలియజేయడానికి ఆయన శిలువ మానుపై ప్రోక్షించిన రక్తము ద్వారా ద్వేషమును అనే తెలుగు వర్డ్ సంహరించే మాట ఉంటుంది అక్కడ. దేశమును ఆ ద్వేషమును అనే మాటను వాడుతున్నాడు అక్కడ. శిలువ యందు ఏ ద్వేషమైతే మానవాళిలో ఉన్నదో ఆ ద్వేషమును ఏం చేశాట? కిల్డ్, దాన్ని చంపేశాడు దేవాతి దేవుడు. ఆ ద్వేషమును కర్త ఎవరంటే సాతానుడైన సంగతి మీరు గ్రహించాలి. అది మనకి లేదు. సమాధానమే మనకి. మన దేవుని పేరేంటి? సమాధాన కర్త. ఆయన సమాధానానికి కర్తగా ఉంటున్నాడు. కాబట్టి మనము శత్రువులు లేరు మనకి. ఒకరిని ఒకరు ప్రేమించే గుణాలు మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 4వది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 3:18. వీరిని గూర్చి నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అతిశయపడుతున్నారు భూ సంబంధమైన వాటి. మన అతిశయాలు ఈ లోకంలో భూ సంబంధమైన వాటివి అనంటే ఏమిటి? ఒకడికి ఒక ఇల్లు ఉంది, ఒక ఇల్లు అవసరమే. ఇట్స్ అ డ్వెల్లింగ్ ప్లేస్, ఇట్ ఇస్ మోర్ నీడెడ్. నివాస యోగ్యమైన ఇల్లు ఒకటి అవసరం. ఇంటికి 4 ఇళ్ళు ఎందుకు? 4 ఇళ్ళు పడుకుంటాడు రోజు రాత్రి. ఇంట్లో 2 గంటల, ఇంట్లో 2 గంటల, ఇంట్లో 2 గంటలు పడుకుంటాడా? అంటే భూలోక సంబంధమైన ఆశ. నేను ఇదే చెప్పేవాడిని. నన్ను ఇంకొక ఇల్లు కొనుక్కోమంటే నేను ఒక్క ఇంట్లో నిద్రపోతాను, 2 ఇళ్లలో నిద్రపోలేనన్నా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. యూ కెన్ స్లీప్ ఇన్ 1 house ఓన్లీ, యూ కెన్ లివ్ ఇన్ 1 house. భూ సంబంధమైన ఆశలు పెట్టుకోకండి. ఈ లోకంలో కావాల్సినవి నీకు అవసరమే, ఉండండి. కానీ ఇతరములైన వాటి కొరకు ఎక్సెస్ అనే దానికి వద్దు. అవన్నీ కూడాను ఏమన్నాడు ఇంతకుముందు మనం మ్యాచెస్ లో చదువుకున్న మాటలు, ఆత్మదేవుడు మాట్లాడేది ఏ మాట మాట్లాడారు అక్కడ చదివినప్పుడు మనం చూస్తుంటే 26 వచ్చినాము. ఒక మనుష్యుడు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? అతనికి ఏమి ప్రయోజనము? 24 hours అదే పనిలో ఉంటారు చాలా మంది. అసలు ఇంట్లో పనులు కూడా పట్టించుకోరు. ఇక అదే సంపాదన 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 సంపాదన. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీ అలాట్మెంట్ ఆఫ్ ది టైమ్ టు గాడ్ అనే దానికి ఇదంతా దేవుడు చెప్తుంది. ఏంటంటే నీకు 24 hours లో దేవునికి చెందవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వండి. అప్పుడు నిన్ను ఏ రీతిగా ఆశీర్వదిస్తాడో అదే రీతిగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి భూ సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వద్దని దేవుడు మాట్లాడుతున్నాడు.
మరి యొక్క సత్యం కొలోషియన్స్ 1:20, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:20, పీస్ ఆఫ్ ది గాడ్స్ పీస్ వీఆర్ లుకింగ్ అట్ ఇట్. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. చూడండి, ఆయన మాట్లాడమాట, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవాలని తండ్రి అభీష్టమాయను. తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు ఈజ్ కనెక్టింగ్ ద హెవెన్ యాజ్ వెల్ యాజ్ ఎర్త్. ఆకాశానికి భూమికి మధ్యన ఆయన ఒక సంధి చేస్తానికి, నిన్ను రక్షించడానికి శిలువ మీద ఆయన రక్తమును ప్రోక్షించారన్న సంగతి మనం గుర్తిస్తే, భూమి ఆకాశము మనుష్యుడు సృష్టి దేవునితో సంధి చేయబడటానికి ఉపయోగించిన రక్తము ద్వారా సర్వ సంపూర్ణత ఏదైతే కోల్పోయామో దానిని మరలా ఆయన తీసుకొని వస్తున్నారని నీవు గ్రహించినప్పుడు నీ యొక్క ఆత్మీయ స్థితి పరమ జ్ఞానాన్ని తెలుసుకున్నట్టుందని ఈ మాట ద్వారా మనం చూస్తున్నాం. గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియ వలన మీ మనస్సులో విరోధ భావం కలిగి ఉండిన మిమ్మును కూడా, అంటే మనకు దేవుడు ఆయనకు దూరస్తులుగా ఉన్న వారిని ఆయనకు సమీపస్తులుగా చేయటానికి ఆయన రక్తమును ప్రోక్షించాడు. కాబట్టి మనం ఆయనకి నిర్దోషత్వంతో కూడినటువంటి జీవితాలను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్న మాటని మనము గుర్తుంచుకోవాలి. తద్రీతిగా ఆయన యొక్క సిలువను గురించి కొన్ని సత్యాలను మనము ధ్యానించుకున్నప్పుడు 2:14 ఆయన చేసిన ఒక ధర్మశాస్త్రములకు సంబంధించిన ఒక క్రియను కూడా చూస్తాం. 2:14 కొలస్సీ 2:14 అపరాధముల వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి వేడుకకు కనపరిచెను. ధర్మశాస్త్రానుసారమైనటువంటి క్రియలను, శాపములను, ఇవన్నీ కూడాను దేవాతి దేవుడు సిలువమాని మీద ఆ యొక్క ఏ చేతుల్లోనైతే ఆయన మేకులు కొట్టారో అక్కడ ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రాన్ని ఆయన మోస్తూ, ధర్మశాస్త్రములకు విరోధమైన వాటిని ఆయన మోస్తూ, ఆయన సిలువ వేసుకొని ఆయన జయోత్సవంతో ఆయన ఒక క్రియ చేశారని నీవు ఏం చేయాలంటే, ఆయనకు సమాధాన పూర్వకమైనటువంటి యోగ్యకరమైన జయోత్సవంతో నిండిన ఒక వ్యక్తిగా ఆయనను సిలువ మోయటానికి నీవు సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ దినాన తెలియజేస్తూ ఉన్నాడు. As it is not in walking. దేవుని యొక్క మహోన్నతమైన క్రియను బట్టి మత్తయి సువార్తలో ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. 10వ అధ్యాయము 38వ వచనంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుతున్నాం. 10వ అధ్యాయం నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అంతే. అంటే దీన్ని ఏమంటారు? ఫండమెంటల్, ప్రాథమికమే కదా ఇది, దేవుడు చెప్పిన మాటే కదా. కాబట్టి ఆయన యొక్క స్థితిని మనము గ్రహించి ఆయన గుణగణాలతోనే మనం జీవించాలి. కానీ ఆయనకు పాత్రుడుగా అవ్వాలంటే, పాత్రుడు అంటే ఏంటి? జస్ట్ బిలాంగింగ్ టు జీసస్. అంటే
ఆయన మనుష్యుడు, ఆయన వాడు, ఆయనకు ప్రియుడు అనే భావన మీరు తీసుకోవాలి. కాబట్టి నీవు ఈ గుణగణాల్ని ఆయన చేశాడని ఈ లోకానికి నువ్వు సిలువ వేసుకోకపోతే ఆయన పాత్రుడు కాదనే మాటని మీరు గమనించాలి. రెండవ మాట కూడా చదువుకున్న టేకప్ క్రాస్ అండ్ ఫాలో మీ. మత్తయి మనం చదువుకున్న మాట కంపేర్ బేర్ క్రాస్, మత్తయి 27:32 ఈ మాటను చదువుకుంటున్నాం. మత్తయి 27:32. వారు వెళ్ళుచుండగా కనబడగా బలవంతము చేసిరి. ఈ మాటని మీరు కంపెల్డ్ అంటే బలవంతంగా సిలువ మోయటానికి నీకుండవలసిన మైండ్ సెట్ ఎలాగంటే నీ యొక్క ఆత్మీయ స్థితి పెంపొందించడానికి ఒకరి కష్టాన్ని ఒకరు మోసే మనస్తత్వం కూడా నీలో ఉండాలి. దాన్ని పాత్రుడు అంటున్నాడు. నీకు బలహీనుడివై నువ్వేం చేయనవసరం, నీవు చేయగలిగినప్పుడు సామెతలో చెబుతాడు నీవు ఒకరికి చేయగలిగినప్పుడే అన్నాడు. ఆ మాటను కూడా వాడాడు దేవాతి దేవుడు. నువ్వు చేయలేనప్పుడు దేవుడే మాటలు అడగడు. కాబట్టి దాన్ని కూడా గుర్తించండి. దేవుని యొక్క ఆత్మీయతతో కూడిన జీవితం అలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హీబ్రూస్ 12:2 ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా పాపము విడిచిపెట్టి చూచుచు పరిగెత్తుదము, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. చాలా తల్లి, ఇక్కడ రెండు మాటలు మనం ఇక్కడ గమనించాలి. అవమానమును లక్ష్య పెట్టకండి. అవమానం అనేది ప్రతి ఇష్యూలో ఉంటది మన జీవితాల్లో. దాన్ని ఏదో తీసుకొని మీ జీవితాల్ని బలహీనపరచుకోకండి. దేవుడు నీ కొరకు సిలువను సహించే మాట అక్కడ వాడుతున్నాడు. నీ అవమానాన్ని కూడా ఆయన మోసారు కాబట్టి నీకు మేలు కలుగుతుంది అనే ధైర్యం నీలోనికి రావాలి. మళ్ళీ అక్కడ ఇంకో మాట అన్నాడు చూడండి. అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాట విశ్వాసం కర్తయు దానిని కొనసాగించు. ఆ ముందు మాట ఏమన్నాడు? సులువుగా చిక్కులు పెట్టు, సులువుగా చిక్కులు పెట్టు పాపము. అనవసరమైన అట్లా పోతుంటారు. అటువంటి పరిస్థితులకు వెళ్ళకండి. తెలియక చేశారనుకోండి అది వేరు, కానీ తెలుసుండి, వాక్యం తెలుసుండి అలాగే ఎప్పుడు కూడా మీరు వెళ్ళటానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడు మనకి స్పష్టంగా సిలువను గురించి అనేక సత్యాలు తెలియజేశారు. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. 2 కొరింథీ ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, నీవు క్రొత్త సృష్టిగా ఏర్పడబోతున్నావు. మరి రెండో మాట ఎఫెసియన్స్ 2:10, ఎఫెసీయులు రాసిన పత్రిక 2:10. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. మనం గుర్తించుకోండి, క్రీస్తు యేసునందు మనం సృష్టించబడ్డాం. ఆయన చేతి పని అని మీరు గుర్తించుకోండి. ఇది పరమ సత్యం. మరి ఒక మాట కూడా చదువుకున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని పుష్టించి వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును. మనకు ఆల్రెడీ దేవుడు రక్షింపబడిన వాళ్ళకి నవీన స్వభావాన్ని ఇచ్చాడు.
దాంట్లో ఏం మాట్లాడుతున్నాడు? ముందు మాట ఏమన్నాడు? అబద్ధమా? ఒకరితో నొకడు, అది కామన్. అబద్ధం అనేది వెరీ కామన్ మనకి, సింపుల్ ఉంటుంది. కానీ ఆయన 10 ఆజ్ఞలు దాన్ని పెట్టాడు, ఒక ఆజ్ఞ పెట్టాడు అబద్ధం ఆడొద్దని. సంథింగ్ ఎల్స్ ఇట్ ఈస్ దేర్. అబద్ధం అనేది సాతానుడికి సంబంధించింది. ఆయన ఎవరు? అబద్ధానికి జనకుడు. యోహాను సువార్త చూడండి, సత్యాన్ని అక్కడ తెలియజేస్తాడు. యోహాను సువార్తలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని ఈ రీతిగా చదువుకుంటూ హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. అంటే ఫాదర్. తండ్రి అయి ఉన్నాడు. హి ఈజ్ అవర్ ఫాదర్. లయర్స్ అందరికి ఫాదర్ ఆయన. మనకెవరు ఫాదరు? యేసయ్య. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఈ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆహా, బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగల వాడెవడు? ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగ మూల వరకు ఆయన మహిమ. బుద్ధి జ్ఞానములు నీకు సిలువలో దేవుడు ఇస్తాడు. మోయండి, దేవుడు నిన్ను ఆశ్చర్యకరంగా మారుస్తారు. సిలువను మోసి తిరగండి. ఈ లోకాన్ని జస్ట్ డినై, ఈ లోకాన్ని ఉపేక్షించండి. దేవాతి దేవుడు అని చివరి మాట మనం చదువుకున్నా చూడండి. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమున సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరందరండి ఆమేన్. దేవుని మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి వీటిని మనకై ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కోరికను మనం ముగించుకుంటున్నాం. నాతో ఏకీభవించండి. అందరం కూడాను దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఆయన సిలువను ఆయన అన్నాడు, నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. మనం కొన్ని అంశాల్లోనైనా ఆయనను కలిగి ఉండి ఆయనకు బాధ్యుడిగా ఉందాం. దేవుని మహోన్నతమైన కృపను మన జీవితాల్లో పొందుదాం. ఫలించే స్థితిని, అభివృద్ధిని అనుగ్రహించే దేవుడు. ఆయనకు మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నామని యోచించి ప్రార్థనలో కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. శాశ్వతమైనది నీవు నాయన చూపినా